ఫైనల్ ఇప్పుడు ఎవరైతే కేసులు ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళందరికీ విచారణ ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళకి ఎప్పటికీ శిక్షలు పడే అవకాశం ఉంది అంటే ఎంత టైం పట్టచ్చు? ఏదైనా టైం పడుతుంది 1 year పైన ఖచ్చితంగా 1 year మినిమం. ఎందుకంటే ప్రాసిక్యూషన్ వారు అవన్నీ ముందు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసిన వాళ్ళు బెయిల్కి వెళ్తారు, బెయిల్ వచ్చిన మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఛార్జ్ షీట్ విట్నెస్లు ఎవరు ఉన్నారు ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఇంకోటి చెప్పనా, మీకు బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినవి కావు. ఈ డొమైన్స్ అన్ని కూడా ఏదో కరేబియా దీవుల్లో అంట, నేను పొద్దున ఎంక్వైరీ చేస్తాను దాని గురించి, కరేబియన్ దీవుల్లో అయినవి, ఇది వాళ్ళకి రాయాలి, అక్కడ చట్టబద్ధత అంట, ఆ దేశానికి అక్కడ చట్టబద్ధత ఉంటుంది, మన దేశానికి ఇవ్వరు. ఇవన్నీ ఎప్పుడు తేరాలి సార్? చాలా టైం పడుతుంది, టెక్నాలజీ పరంగా ఉంటుంది. ఇంకోటి దీని మీద అవగాహన కల్పించుకునే టీం ఉండాలి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ సంబంధించిన బెట్టింగ్ యాప్ సంబంధించిన టీం ఉండాలి కదా, పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి, అంత టెక్నాలజీ పర్సన్స్ రావాలి, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఏడు ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు జర్నలిజం గురించి మాట్లాడతారు, ఆయన కెమెరా గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఈ యాప్ గురించి ఇది కొత్త సబ్జెక్టు, దీన్ని నేర్చుకున్నాడు ఎవడు ఉంటాడు, అది అక్కడ కరేబియన్ సముద్రంలో ఉంటాడు, ఆడికి ఎందుకు వస్తాడు, ఎక్కడో కూడా తెలియదు కదా, ఇవన్నీ ఆడదే వెళ్తాయి ఇవన్నీ. కాబట్టి ఏది ఏమైనా అశోక్, నువ్వు అవునన్నా కాదన్నా మనలో మార్పు రావాలి, మనలో మార్పు రావాల్సిందే. ఎందుకంటే ఇది ఒక భూతము, బెట్టింగ్ అనేది ఒక భూతము, అది ఈ యాప్స్ రూపంలో రాకపోయినా ఇంకో రూపంలో వస్తుంది రేపు పొద్దున, లేదా ఇంకో రూపంలో రావచ్చు, ఇంకో రూపంలో. ఫ్రాడ్ అనేది ఎట్లా ఉంటుంది, మా చిన్నప్పుడు దొంగలు అంటే కన్నం వేసి పై నట్టింట్లో దొంగలు అనేవాళ్ళు, ఇప్పుడు నెట్టింట్లో దొంగలు పడుతున్నారు. దొంగతనం ఇదివరకు ఏం చేసేవాడు దొంగోడు, ఇట్లా గన్ను గన్ను పెద్ద సుత్తి గన్ను అంటాం, పెద్ద సుత్తి పట్టుకొని ఎవరింట్లో ఉండేది బొక్కలేసి కన్నాలేసి లోపల దూరి దొంగతనం చేసేవాళ్ళు. గడపార పార పెద్ద సుత్తినే గన్ను అంట కదన్న, అవన్నీ ఉంటాయి. ఇప్పుడున్నాయి అవన్నీ అసలు ఏదో నేను మాకు తెలిసిన పిల్లడు ఏదో వస్తే ఏదో ఇది యాప్ ఏదో వచ్చిందంట, కిసాన్ సంబంధించిన ఏదో, ఆడేదో టక్కన నొక్కేశాడు, 70,000 పోయింది. బతుకు సార్ అంటారే 1930 కొట్టరా అంటే కొడితే ఆడేం చేస్తాడు, ఓకే సార్ విల్ టేక్ అన్నారు, అది ఆడవుతుంది. అన్నీ తప్పెవరు మందే ఉండాలి, వాళ్ళు ఏం చేస్తారు, అది నేను అనేది. ఇప్పుడు ఇది నేను అనేది బెట్టింగ్ ఆపడం అసాధ్యం, మీరు అవునన్నా కాదన్నా వాస్తవం. అదేంటి సార్ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇంకో రూపాయలు వస్తుంది, ఇంకో రూపాయలు ఖచ్చితంగా వస్తుంది, దాన్ని ఆపడం అసాధ్యం. కాబట్టి మనలే మార్పు రావాలి, అత్యాస పోకుండా ఎవరేదైనా మనకెందుకు, మన పని మనం చేసుకోవాలి. ఎవరేది చెప్పినా మనం అంటారు కదా, ఇప్పుడు నీ బుద్ధిలో ఉండాలి, ఎదురోడు చెడిపోమని చెప్తాడు. ఇప్పుడు సీరియర్ దాక్కమని నీకు అలవాటు చేస్తాడా, నేర్చుకుంటావా? మందు ఆమని వాడు పిలుస్తాడు, రోజు నీకు మందు పోపిస్తాడు, నీ మైండ్లో పోతే వాడు రాస్తాడా? చెప్పండి, మనలో ఉండాలి. సిగరెట్ అయినా మందు అయినా దుర్వ్యసనాలు అయినా ఏదైనా మనలో ఉండాలి. ఇప్పుడు ఇది కూడా దుర్వ్యసనమే కదా, గ్యాంబ్లింగ్ అనేది కూడా. మరి నువ్వు వెళ్ళకుండా చూసుకో. నువ్వు ఎంతో మంది చాలా మంది ప్యాకెట్లో ఇల్లు పోగొట్టుకున్నారు లేరన్నా, ఊళ్ళల్లో ప్యాకెట్లో మా చిన్నప్పుడు ఇల్లు పోగొట్టుకున్న పొలాలు పోగొట్టుకుని ఉన్నారు. అంతెందుకు మహాభారత యుద్ధం ఎలా వచ్చిందండి కదా, ఆపుతరాదని ఆగిద్దా మరి?